హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియో ఏంటనేది మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది తమ్నేల్ చూసిన తర్వాత. ఇట్స్ ఆల్ అబౌట్ సదర్న్ న్యూ హ్యాంప్షైర్ యూనివర్సిటీ. సో ఇప్పుడైతే నేను మా ఇంటి దగ్గరే ఉన్నాను. ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాను ఆఫ్టర్ సో మెనీ డేస్. మా ఇంటి నుండి కాలేజ్కి అయితే ఒక 6 మైల్స్ ఉంటుంది. సో ఒక 10-15 మినిట్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ బస్సే ప్రిఫర్ చేస్తారు బికాజ్ ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజ్ ఐడి ఇచ్చి ఆ ఐడితో పాటు బస్ పాస్ కూడా ఇస్తారు. సో ఆ బస్ పాస్ యూజ్ చేసి మాంచెస్టర్లో బస్సెస్లో అయితే ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. కానీ విషయం ఏంటంటే ఈ బస్లో ట్రావెల్ చేస్తే కాలేజ్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 అవర్ పడుతుంది. కార్లో సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే ఒక 10-15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ బస్లో వెళ్తే మాత్రం మోర్ దాన్ 1 అవర్ డెఫినెట్గా పడుతుంది. 2 బస్సెస్ ట్రావెల్ చేయాలి. ఈ బిల్డింగ్లోని అపార్ట్మెంట్లోనే నేను ఉండేది. ఈ బిల్డింగ్ నేమ్ వచ్చేసి 7 కంట్రీ క్లబ్ డ్రైవ్ అండ్ బిల్డింగ్కి ఎదురుగానే బస్ స్టాప్ ఉంటుంది. సో ఇప్పుడు బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను నేను. ఈ బస్సులో వెళ్తే ఎందుకు ఇంత ఎక్కువ టైం పడుతుంది, మోర్ దాన్ 1 అవర్ ఎందుకు పడుతుంది అంటే ఈ బస్సెస్ అనేవి సిటీ మొత్తం తిరుగుతాయి, అందుకని ఎక్కువ టైం పడుతుంది కాలేజ్కి రీచ్ అయ్యేసరికి. నా మైండ్ ఖరాబ్ అయింది అసలు ఈ వర్షం స్టార్ట్ అవ్వగానే. ఇంతసేపు ఇంటి దగ్గర నిలబడి మాట్లాడేటప్పుడు అయితే అసలు వర్షం పడలేదు. కరెక్ట్ నేను బస్ స్టాప్లోకి వచ్చి కూర్చోగానే వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడైతే టైం 2:20 అయింది. ఇంకా నేను కాలేజ్కి వెళ్ళడానికి అయితే 1 అవర్ పడుతుంది. సో అప్పటి వరకు ఈ వర్షం ఆగిపోవాలి అని కోరుకుంటూ వెళ్తున్నాను ఇంకా బస్లో. ఇప్పుడు నేనున్న బస్ నెంబర్ వచ్చేసి 11. ఈ బస్ ఇప్పుడు నేను డౌన్ టౌన్లో దిగేసి నెక్స్ట్ 5 నెంబర్ బస్ ఎక్కాలి. లక్కీలీ నెక్స్ట్ ఎక్కాల్సిన బస్ నెంబర్ 5 రెడీగా ఉంది అసలు కాలేజ్కి వెళ్ళడానికి. వచ్చేసా ఇంకా కాలేజ్కి ఫైనల్లీ. అండ్ గెస్ వాట్, వర్షం ఆగిపోయింది. సో ఇంకా కొంచెం మైండ్ మంచిగా చేసుకొని వీడియో చేయాలి ఇంకా వర్షం ఆగిపోయింది కాబట్టి అని నవ్వడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ లైబ్రరీకి వెళ్తున్నాము. ఇప్పుడు నేను దిగిన బస్ స్టాప్ నుండి లైబ్రరీ చాలా దగ్గర. సో ఫస్ట్ అయితే లైబ్రరీకి వెళ్తున్నాం అందుకే. ఇదే మా కాలేజ్ లైబ్రరీ. హే గాయ్స్, ఫైనల్లీ అయితే కాలేజ్కి వచ్చేసా. ఇప్పుడు ఫస్ట్ లైబ్రరీకి వెళ్తున్నాము. సో లెట్స్ గో. ఈ కాలేజ్ మొత్తంలో అయితే నాకు ఈ లైబ్రరీ ఫస్ట్ ఫేవరెట్ అనమాట. ఏదో పెద్ద చదువుతా అని కాదు, చదవడం కాకుండా లైబ్రరీలో వేరేవి కూడా ఉంటాయి, అవేంటో చూపిస్తా. ఇక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు జనరల్గా ఫ్రెండ్స్తో వచ్చి. సో ఎప్పుడన్నా క్లాసెస్ అయిపోయిన తర్వాత బస్కి వెళ్ళడానికి టైం ఉంటే ఇంకా కొంచెం అప్పుడు ఇక్కడికి వచ్చి గేమ్స్ ఆడుకునే వాళ్ళం మేము. సో వీడియో గేమ్స్ కూడా ఆడొచ్చు. సో మా ఫ్రెండ్స్తో వచ్చి వీడియో గేమ్స్ ఆడేదాన్ని అనమాట ఇక్కడ నేను. సో అందుకే ఈ లైబ్రరీ కొంచెం ఫేవరెట్. బిగినింగ్లో కాలేజ్కి వచ్చినప్పుడు మన దగ్గర ల్యాప్టాప్ లేకపోతే ఇక్కడికి వచ్చి అసైన్మెంట్స్ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా ప్రింట్అవుట్స్ తీసుకోవాలనుకుంటే కూడా ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు ఇక్కడ. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పలేను బికాజ్ ఎలాగో కాలేజ్ వాళ్ళు $50 ఛార్జ్ చేస్తారు. సో $50 నువ్వు ప్రింట్అవుట్ తీసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో కలర్ ప్రింట్అవుట్స్ కానీ బ్లాక్ అండ్ వైట్ కానీ, నేను ఒక్కోసారి అయితే కొన్ని ఫొటోస్ కూడా ప్రింట్అవుట్ తీసుకున్నాను. సో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అయితే చెప్పలేను, బట్ ఎనీవే యూ హ్యావ్ టు యూజ్ ఇట్ బికాజ్ కాలేజ్ వాళ్ళు ఎలాగో $50 వేస్తారు కాబట్టి సపరేట్గా మీతో కట్టించుకుంటారు ఆ ఫీ. సో డెఫినెట్గా యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రింటర్స్ ఉంటాయి, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఆ $50తో అసలు ప్రింట్అవుట్స్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది అక్కడ రిసెప్షన్లో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళే చూపిస్తారనమాట.
ఇది వోలాక్ లెర్నింగ్ సెంటర్. ఇక్కడ ట్యూటర్స్ ఉంటారనమాట. సో మనం కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనకి ఏదైనా సబ్జెక్ట్లో కానీ ఏదైనా కోర్స్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి వాళ్ళని డౌట్స్ అడిగితే వాళ్ళు డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు ఉంటారు. ఆ షెడ్యూల్ను చూసుకొని ఈ వోలాక్ లెర్నింగ్ సెంటర్కి వస్తే వాళ్ళు ఇక్కడ ఉంటారు. మీకు అసైన్మెంట్స్లో ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. ఇక్కడికి వచ్చి హ్యాపీగా వండుకోవచ్చు. క్లాస్ అయిపోయిన తర్వాత మార్నింగ్ క్లాస్ ఉంటే ఇంకా కొంచెం రిలాక్స్ అవ్వడానికి మంచిగా వచ్చి ఇక్కడ పడుకోవచ్చు అనమాట. ఇక్కడే నేను పడుకునేదాన్ని ఒకసారి రిలాక్స్ అవ్వడానికి. సో యా, సో లైబ్రరీకి వచ్చి బుక్స్ చూపించకపోతే కొంచెం బాగుండదు కదా, సో అందుకే చూపిస్తున్నాను. ఒక స్పెసిఫిక్ బుక్ కావాలి, అది ఎక్కడ ఉంటుందా అని కింద వాళ్ళని అడిగితే వాళ్ళు స్లిప్ మీద రాసిస్తారనమాట ఎగ్జాక్ట్ ఆల్ఫాబెట్ లైక్ నెంబర్ ఎక్కడ ఉంటుంది అనేది. సో అది ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు మనం. లైబ్రరీకి రావడం అయితే చాలాసార్లు వచ్చా, కానీ ఇక్కడ వచ్చి బుక్ పట్టుకొని చదువుకున్నది అయితే ఈ ప్లేస్లో ఒక్కసారి. సో బికాస్ నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది ఇక్కడ ఇలా. ఇది లాస్ట్ చాప్టర్ పబ్ మా కాలేజ్లోది. సో నేను నా లైఫ్లో వెళ్ళిన ఫస్ట్ పబ్ అనమాట ఇప్పటి వరకు. అండ్ ఇందులో ఫ్రీ స్నాక్స్ ఉంటాయి అండ్ ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి. సో క్లాస్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ ఫ్రీ టైం, సో ఇక్కడికి వచ్చి కొన్ని డ్రింక్స్ ఉంటాయి ఫ్రీగానే, లైక్ కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ అలాగా, అవి ఫ్రీ స్నాక్స్ అండ్ ఫ్రీ డ్రింక్స్ అలా ఎంజాయ్ చేయొచ్చు. సో యా, మా కాలేజ్లో ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఫ్రీ స్టఫ్ ఫ్రైడే అని, అండ్ మండే కూడా. వెన్స్డే అయితే ఎవ్రీ వెన్స్డే ఏదో ఒక ఈవెంట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్లోర్ అండ్ సీ ద థింగ్స్ ఇన్ ద కాలేజ్, డెఫినెట్గా వెన్స్డే అయితే బెస్ట్ డే అని చెప్పొచ్చు. నేను ఇప్పటివరకు కాలేజ్లో చూసినప్పుడు అయితే మోస్ట్లీ వెన్స్డేస్ అయితే చాలా ఈవెంట్స్ అయితే జరుగుతుంటాయి. సో ఇదైతే ఇప్పుడు స్టూడెంట్ సెంటర్, ఇక్కడ కూడా ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు. యా, నేను గ్రీన్ సెంటర్లో ఉన్నాను. గ్రీన్ సెంటర్లో ఉమెన్ సెంటర్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జనరల్గా పీరియడ్స్ వచ్చినప్పుడు గర్ల్స్కి లైక్ వాట్ ఎవర్ ద క్రేవింగ్స్ వీ హ్యావ్, చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో మోస్ట్లీ యూ కెన్ లైక్ రిలాక్స్ అండ్ హ్యావ్ సమ్ యమ్మీ ఫుడ్ విచ్ ఎవర్ యూ వాంట్.
సో చూపిస్తాను అది. Hello. Hi, how are you? Good, how are you? Good. You been here before? Yeah. Oh, awesome. Let me know if you need anything. Yeah, sure. I'm just shooting a video, so Oh, yeah. awesome. Thank you. ఈ హాస్పిటాలిటీ సెంటర్లో ఏంటంటే గ్రాసరీస్ ఉంటాయి, ఫ్రీగా తీసుకోవచ్చు స్టూడెంట్స్. వీక్లీ వన్స్ ఈ ఐడి కార్డ్ యూజ్ చేసి ఫ్రీ గ్రాసరీస్కి యాక్సెస్ తీసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా మిల్క్, ఎగ్స్, చికెన్, ఇంకా ఆనియన్స్, మన ఇండియన్ స్టఫ్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఈ రెగ్యులర్ వేరే ఇక్కడ వీళ్ళు తినే స్టఫ్ కూడా ఉంటుంది అనమాట. సో యా, ఫైనల్లీ వెబ్స్టర్ హాల్. నాకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్లాసెస్ ఈ వెబ్స్టర్ హాల్లోనే జరిగాయి అనమాట. కొంతమందికి డిపెండ్స్ ఆన్ దేర్ కోర్స్ అండ్ ద ప్రొఫెసర్స్, ఒక హాల్లో ఒక్కొక్కరికి క్లాసెస్ అవుతుంటాయి. సో నాకైతే ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ వెబ్స్టర్ హాల్లోనే అయినాయి అనమాట. సో లెట్స్ గో. మాస్టర్స్ అయిపోయి ఇన్ని రోజులు అవుతున్నా, ఇప్పుడు కాలేజ్కి వచ్చేసి ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నా అని అనుకుంటుండొచ్చు. లైక్ కంప్లీట్గా సంబంధం లేకుండా ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నా కాలేజ్ది అని. సో ఇది ఎందుకు చేస్తున్నా అనేది ఒక 10-15 డేస్ తర్వాత నేను నెక్స్ట్ పెట్టే వీడియోలో మీకే అర్థమవుతుంది డెఫినెట్గా. సో స్టే ట్యూన్. ఈ వెబ్స్టర్ హాల్ నుంచి ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్తున్నాము ఇంటికి వెళ్ళిపోవడానికి. కానీ ఒక 10-15 మినిట్స్ నడవాలి. లైక్ సీరియస్గా ఒక కొండ ఎక్కినట్టు ఉంటుంది. సో ఒక 10-15 మినిట్స్లో బస్ స్టాప్లో ఉంటాం.